సార్ వైసీపీ నేత కొడాలి నాని అరెస్ట్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి సార్. అతన్ని శ్రీలంక పారిపోతుండగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి అరెస్ట్ అయ్యారా? ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? మరి నిజంగా శ్రీలంక పారిపోతుండగానే తీసుకొచ్చి పట్టుకున్నారా సార్? కొడాలి నాని అరెస్ట్ అనేది పెద్ద షాకింగ్ వార్త ఏం కాదు నిజానికి. ఎప్పటినుంచో ఆయన అరెస్ట్ చేస్తారని డే 1 నుంచి కూడా అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే లేదా జనసేనలో ఉండే ప్రతి కార్యకర్త ఇద్దరి మీద రగిలిపోతూ ఉంటారు. అందులో నాని నంబర్ 1 అయితే నంబర్ 2 వల్లభనేని వంశీ. దీనికి 2 కారణాలు. ఒకటి వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉంచి వెళ్లారు. చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా. అందువల్ల పరాయి వాడి కంటే కూడా మనవాడు అనుకునేవాడు పరాయి వాడి దగ్గర చేరితే వాడి మీద ఎక్కువ కోపం ఉండే అవకాశం ఉంటుంది. రెండవది వీళ్ళిద్దరికి నోటితోలు ఎక్కువ. వీళ్ళిద్దరూ పర్సనల్‌గా ఇటు చంద్రబాబు ఫ్యామిలీని, లోకేష్ పుట్టుక గురించి చాలా దారుణంగా, అట్లాగే పవన్ కళ్యాణ్ వ్యక్తుల గురించి, వ్యక్తుల కుటుంబాల గురించి చాలా నీచంగా మాట్లాడే సంస్కృతి ఇద్దరికి ఉంది. అందులో కొడాలి నాని నంబర్ 1 అని చెప్పొచ్చు. అతని నోరు తెరిస్తే బూతులే. అసలు అంత దారుణంగా ఎవరు మాట్లాడరు. అంత దారుణంగా మాట్లాడిన అవసరం కూడా లేదు. అలాంటిది జగన్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలాంటి మాట్లాడుతున్న కొడాలి నానికి మంత్రి పదవి కట్టబెట్టడం, ఇవన్నీ కూడా అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటే, తెలుగుదేశంలో కూడా చంద్రబాబు కూడా అదే పని చేశాడు. వాళ్ళకి చాలా మంచి పదవులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు మంత్రి పదవుల్లో ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. గతంలో ఇలాగే మాట్లాడిన వాళ్ళు. ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని ఇంకా బండబూతులు మాట్లాడినోళ్ళు ఇవాళ ఎంత పెద్ద పదవుల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అంటే ఇది అన్ని పార్టీల్లో కూడా ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మీద ఇదే విమర్శలున్నాయి. కేసీఆర్ మీద విమర్శలున్నాయి. కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడతాడని విమర్శలున్నాయి. ఇక్కడ కూడా అలాంటి సంస్కృతి పెరుగుతోంది. అంటే ఒక ఇష్యూ బేస్డ్ క్రిటిసిజం కాకుండా, సమస్యని గురించి మాట్లాడకుండా వ్యక్తుల మీద మాట్లాడడం. మామూలుగా నేను చాలా సార్లు ఒక సామెత చెప్తుంటా. అదేంటంటే శత్రువు మనల్ని కొడితే ఆ దెబ్బ ప్రజలకు తగలాలి. మనం శత్రువుని కొడితే ఆ దెబ్బ శత్రువుకే తగలాలి. అది వదిలేసి రాజకీయాల్లో వీళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళు దెబ్బ కొడుతున్నాం అనుకుంటున్నారు గానీ, అది ప్రజలకెళ్ళి తగులుతుంది. వీళ్ళు కొట్టే దెబ్బలన్నీ ప్రజల్లోకెళ్ళి తగులుతుంది. అంటే ప్రజలేమనుకుంటారు, వీడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, వీడు మనిషేనా అని. చంద్రబాబు అంటే నచ్చని వాళ్ళు కూడా చంద్రబాబు ఫ్యామిలీని అలా మాట్లాడడం పట్ల వ్యతిరేకత అనేది పెరుగుతుంది. అది వీళ్ళు పట్టించుకోవట్లేదన్నమాట. అంటే బూతులు తిట్టి ఆనందించడం, బూతులు తిట్టిన వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ చేయడం అనేది 2 పార్టీల నాయకులు కూడా చేస్తున్నారు. లోకేష్ ఓపెన్‌గా కూడా ఇప్పుడు అనౌన్స్ చేశాడు. మీరు ఎన్ని కేసుల్లో ఉంటే నేను మీకు అన్ని పదవులు ఇస్తానని. ఇది కాదు. మీరు ఎంత ప్రజలకి సేవ చేస్తే అంత పదవులు ఇస్తానని మాట్లాడాలి తప్ప, మీరు ఎన్ని కేసులు పెట్టించుకొని వస్తే అంత ఇస్తానని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్, ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయడం మానేసి వీళ్ళు ఒకరిని వ్యక్తులు తిట్టుకోవడం. పోనీ అట్లా ఉంటారా వీళ్ళు, మళ్ళీ కలిసిపోతారు. అట్లా బూతులు తిట్టుకున్నోళ్ళంతా మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలోకి వెళ్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని బూతులు తిట్టినోళ్ళు ఎలా వచ్చారండి. ఇప్పుడు షర్మిల ఎవరిని, మన రేవంత్ రెడ్డిని దొంగ అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు పిలుచుకోవడాలు అన్నీ కలిసిపోయారు. కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక బ్యాడ్ కల్చర్‌ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్లారు. అందులో కొడాలి నాని నంబర్ 1 ఉంటాడు కాబట్టి, కొడాలి నానిని అరెస్ట్ చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తెలుగుదేశం పార్టీ గాని, పవన్ కళ్యాణ్ కానీ పదే పదే ఇవే చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాడు తీస్తాం, కడ్డాయాలతో నిలబెడతాము, లాక్కెళ్తాం, ఇదే భాష మాట్లాడారు. సో అదే చేస్తున్నారు కూడా. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు వల్లభనేని వంశీ గత 4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అతన్ని జగన్ బయటికి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. కోర్టుల్లో కేసులు బెయిల్‌లో వస్తున్నా కూడా కొత్త కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అతని ఆరోగ్యం దారుణంగా ఉన్నప్పటికీ అతనికి ప్రైవేటు వైద్యం అందించకుండా ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే చూపించుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏందంటే, కొడాలి నానిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని తీవ్రమైన ఒత్తిడి. వీళ్ళు గతంలో ఇలాగ ప్రకటనలు ఇచ్చి రెడ్ బుక్‌లో మేము పేర్లు ఇవన్నీ ప్రిపేర్ చేశారు కార్యకర్తలను కూడా. అంటే అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ
ప్రజలకు సేవో లేకపోతే మంచి అభివృద్ధో లేకపోతే వెల్ఫేరో గవర్నెన్సో ఇది కాకుండా వైసీపీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అన్న ఒక దీన్ని తీసుకొచ్చేశారు ప్రజల్లో. దీనికి జగన్ కూడా చంద్రబాబు ఎంత బాధ్యుడు, జగన్ అంతకంటే ఎక్కువ బాధ్యుడు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ భయంకరమైన అరాచకాలు చేయడం, విమర్శలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళు కేసులు పెట్టడం, కొట్టడం, ఇవన్నీ భయంకరంగా చేయడంతో, అట్లాగే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని గట్టిగా టార్గెట్ చేయడంతో ఎప్పుడూ లేని విధంగా కమ్మ సామాజిక వర్గం యునైట్ అయ్యి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం మేము జగన్ ఓడించండి అనే స్థాయికి వెళ్ళారు. దాని ఫలితం అనుభవించారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మీ ఏదన్నా కానీ జగన్ పార్టీలో ఉండే ఇట్లాంటి వాళ్ళని అరెస్టులు చేసి కుమ్మండి అన్న పద్ధతులకి ప్రజల్లో లేకపోతే కార్యకర్తల్లో కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా పిన్నెల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొన్నటికి 2 రోజుల ముందు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి విదేశాలకు వెళ్తుంటే ఆయన బెంగళూరులో లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని ఆంధ్ర పోలీసులు అప్పగించారు. అలాగా కొడాలి నాని గతంలో అరెస్ట్ చేయాలనుకున్నారు, కానీ ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఏఐజీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆయనకు 3 చోట్ల వాల్వుల్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో ఆయన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ముంబైలో డాక్టర్ రమాకాంత్ పండే ఆయన దగ్గర బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఏజీలో చేరారు. సో ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిన కోర్టు త్వరగా బెయిల్ ఇచ్చేస్తుంది కాబట్టి ఉపయోగం లేదన్నట్టుగా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ లోపల ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. సో అంటే ఆయన బాగానే ఉన్నాడు కదా, ఈయన పారిపోతాడేమో అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన పారిపోయే అవకాశాలు ఉన్నాయి, అమెరికాకు పారిపోతున్నాడు అని చెప్తున్నారు అని ఇచ్చారు. దాంతో డీజీపీ ఎల్ఓసి అంటారు, లుకౌట్ నోటీస్ అంటారు. ఈ లుకౌట్ నోటీసుల్ని జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు అనేవి అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్ళిపోతాయి అనమాట. వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పాస్పోర్ట్ వివరాలు అన్ని వెళ్ళిపోతాయి. సో ఆ లుకౌట్ ఇది ఉన్నవి అక్కడ రెడ్ మార్క్ తో ఇదైపోయి ఉంటాయి. వీళ్ళు అక్కడ పాస్పోర్ట్ ఇవ్వడానికి, వీసా చూపించడానికి వెళ్ళగానే కొట్టగానే వాళ్ళకి లుకౌట్ నోటీసులు వచ్చేస్తాయి అనమాట. వాళ్ళని అలో చేయడం. సో అలాగా ఇతని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరి అది తెలిసి కూడా ఇతను ఎందుకు కలకత్తాకి వెళ్ళాడు, అక్కడ నుంచి కొలంబోకి ఎందుకు వెళ్తున్నాడు అనేది తెలియదు. ఆయనకు కూడా తెలుసు కదా లుకౌట్ నోటీసులు జారీ చేశారు, మనం ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా పట్టుకుంటారని ఆయనకు తెలుసు. ఈయనేమో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే నాకు తెలియదు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు అని చెప్తున్నాడు. తెలియకపోవచ్చు, మనకు కూడా న్యూస్ రాలేదు. కానీ కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు మనం కూడా ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం. సో క్లియర్గా లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు అతను ఎందుకు వెళ్ళాడో తెలియదు. మొత్తానికి కలకట్టా నుంచి వెళ్తే అక్కడికి లుకౌట్ నోటీసులు వెళ్ళలేదు అనుకున్నాడా ఏమో తెలియదు. అతని లాజిక్ ఏదో ఉంటుంది కదా, అతనేమో అమాయకుడు కాదు. సో ముంబై వెళ్ళి, ముంబై నుంచి కలకట్టా వెళ్ళి, అక్కడి నుంచి కొలంబో పారిపోవాలని ప్లాన్ చేశాడని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఎయిర్పోర్ట్లో అధికారులు పట్టుకొని అతన్ని ఇక్కడ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళి కలకట్టా నుంచి ఆయన్ని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు ఆయన మీద ఏ కేసులు ఉన్నాయంటే ఒక కేసు కాదు, అది చాలా పెద్ద కేసులు ఉన్నాయి. రైతు మోషే అతను ఇతని మీద ఒక కేసు పెట్టాడు. అతని పొలాన్ని, అతని ఆస్తులను ఆక్యుపై చేశాడని, వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేశారని ఒక కేసు ఉంది. తర్వాత ఇంకా దుర్వ్యాఖ్యలు అంటే వీళ్ళని అందరూ బూతులు తిట్టడం, దాని మీద చాలా కేసులు ఉన్నాయి. అవి కాకుండా ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, భూ కుంభకోణాలు, వీటి మీద కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి. తర్వాత ఈ టిట్కో ఇళ్లలో అవకతవకల మీద కేసులు ఉన్నాయి. ముఖ్యంగా జగనన్న కాలనీలో మెరక దీన్ని అమ్మేసి దాదాపు 45 కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడని అంటున్నారు. అట్లాగే విద్యుత్ దీంట్లో మీటర్లు వాటికి సంబంధించి అక్రమాల్లో విజిలెన్స్ కమిషన్ ఇతను నేరం చేశాడని తేల్చింది. అట్లాగే 2022లో అక్రమంగా క్యాసినో నిర్వహించాడని ఒక కేసు ఉంది. ఆటో నగర్లో ఒక గోడౌన్లో మద్యం ఉంటే అక్రమంగా దాన్ని ఖాళీ చేయించాడని ఆయన మీద కేసు ఉంది. దాంతో అప్పుడు జేసీ మాధవీల కలెక్టర్ మీద కూడా కలిపి కేసు పెట్టారు. తర్వాత భీమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామికి సంబంధించిన భూములు 9 ఎకరాలు ఇతను ఆక్యుపై చేశాడు, ఆ ఫైల్ కూడా మాయం చేశాడు అనేది కూడా కేసు ఉంది.
ఇప్పుడు మనకు తెలిసిన కేసులు ఇవన్నమాట. ఇంకా మనకు తెలియని కేసులు కూడా చాలా ఉండొచ్చు. సో, ఇతను అరెస్ట్ అయితే మాత్రం వల్లభనేని వంశీ అయినా త్వరగా వస్తాడేమో గానీ ఇతనైతే త్వరగా రాడు. అందుకని ఇతను కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆరోగ్యం అన్నీ చూసుకొని ఇంకా జైల్లోకెళ్ళినా పర్వాలేదనుకోని ఉన్నట్టుగా ఉన్నాడు. సో, అతనికే తెలుసు ఎప్పటికైనా మనం జైల్లోకి పోవాల్సిందని. దానికి సంబంధించిన యోగా, గీగా ప్రాక్టీస్ చేసి కింద